ఆశావాది సాహితీ కుటుంబంలో అందరూ భాగస్వామ్యం వహించి ఈరోజు నాన్నగారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మా అభ్యర్థన మేరకు, మా అభ్యర్థన అందకపోయినప్పటికీ కూడా నాన్నగారి మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి ప్రేమతో కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ ఆశావాది సాహితీ కుటుంబం సాదర ఆహ్వానాన్ని పలుకుతూ, నేటి కార్యక్రమం ఒక రకంగా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత నిర్వహించుకుంటున్నటువంటిది. ఈ కార్యక్రమంలో సంఖ్యతో సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదు అని అంటున్నాము అంటే, నాన్నగారి కార్యక్రమాలు చేసినప్పుడల్లా కూడా సంఖ్యతో మనకు సంబంధం లేదు. సంఖ్యాశాస్త్రం కన్నా కూడా అసంఖ్యాకమైన ప్రేమాభిమానాలు ఎవరైతే మనకు ఇచ్చేవాళ్ళు ఉంటారో వాళ్ళతో మనకు ముఖ్యమని నాన్నగారు చెప్పేవారు. అది ముగించుకు దాన్ని ఆధారం చేసుకునే నేను కావాలని చెప్పే కార్యక్రమంలో ఆచార్య ఫణీంద్ర గారిని, అలాగే విద్యారణ్య స్వామి గారిని, మా గురువు గారు అంటే విద్యారణ్య స్వామి గారు నాకు ప్రత్యక్ష గురువులు 5 సంవత్సరాలు, వీరందరినీ కావాలని ఆహ్వానించడం జరిగింది. సుదూరమైనప్పటికీ కూడా వాళ్ళు వచ్చారు, చాలా సంతోషం. దయచేసి వెనక ఉన్నవారు ముందుకు వచ్చి కూర్చుంటే కార్యక్రమం నిండుగా ఉంటుందని భావిస్తున్నాను. కులమతములెవ్వి కొలమానములు కావు, కులమతములెవ్వి కొలమానములు కావు, గుణమునా ముఖ్యమునచు గుర్తెరింగి స్వపర భేదములేద విడి స్వాగతించి వారెప్పుడు వచ్చిపోవు వారే బంధువులని. ఈరోజు స్నేహితుల దినోత్సవం. నాన్నగారి స్నేహితులు ఎవరు అంటే కుల మతాలకు అతీతంగా వచ్చినటువంటి మీరే, అంతకన్నా ఇంకొకరు ఎవరు కాజాలరు. అందువల్ల మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని పలుకుతున్నాం. నేటి కార్యక్రమంలో ముందుగా కార్యక్రమాన్ని మనకు ఆహ్వానంతో మొదలు పెట్టుకోవాలనుకున్నాం కాబట్టి దాన్ని వేదికకి మేము ఆహ్వానించడం జరుగుతుంది. తర్వాత కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి ఇప్పుడే చెప్పారు కార్యనిర్వాహకులు కొందరు. కాబట్టి మన అవధానాన్ని ముందుగా కలిగించినట్టయితే మిగతా కార్యక్రమం చివరిలో మన స్పందనలు చక్కగా వివరించుకోవచ్చు. నేటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రావాల్సినటువంటి రంగాచారి గారు కొన్ని అనివార్య కారణాల చేత రాలేకపోతున్నానని చెప్పడం జరిగింది. వారు రాకపోయినప్పటికీ వాళ్ళకి మనందరి తరఫున ఆహ్వానాన్ని పలుకుతూ చేస్తున్నాం. నేటి కార్యక్రమంలో ముఖ్యంగా సభా సంచాలకులు విద్వన్ మరాల, అష్టావధాని, శతావధాని, ఇవన్నింటికన్నా బిరుదుల కన్నా కూడా అన్నయ్య అనే బిరుదుని ఎక్కువగా ఇష్టపడేటువంటి ఆముదాల మురళి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనందరి కరదాలతో ఆహ్వానించడం జరుగుతున్నది. చదువు వేరు, సంస్కారం వేరు. చదువు వేరు, సంస్కారం వేరు, ప్రతిభ వేరు. చదువు, సంస్కారము, ప్రతిభ 3 కలిస్తే వాళ్ళు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండేటువంటి వారు. చదువు చూస్తేనేమో ఏదో సైన్స్ సబ్జెక్ట్ చదువుకున్నారు, డాక్టర్గా ప్రాణించబడుతున్నటువంటి వ్యక్తులు, ఏకించిత్ కూడా ఎవరు కూడా సమాజంలో డాక్టర్కి ఏం తెలుస్తుందిలే, చేయి పట్టుకోవడమో లేదా ముక్కు చూడటమో లేకపోతే జ్వరం చూడటమో అనుకునేటువంటిది. కానీ సాహిత్య రంగంలో ఒక ఉన్నతమైన స్థానాన్ని పొందాలి అంటే దాని వెనక విశేష కృషి ఉంటుంది. అలాంటి విశేష కృషిని తను ఉన్నటువంటి రంగానికి, అభివృద్ధి చెందుతున్న రంగానికి ఏకించిది కూడా సంబంధం లేనప్పటికీ కూడా వారధిగా ఏర్పరచుకొని విద్యకి ఏది అనర్హం కాదు అన్నట్టుగా చదువుకి సాహిత్యానికి ఏ సంబంధము లేదు, సాహిత్యం అనేటువంటిది పూర్వజన్మ సుకృతం అని చెప్పి అక్కడి నుంచి వస్తే తప్ప రాదు మిగతాదనేటువంటి దాంతో నిరూపిస్తూ దినదిన ప్రవర్ధమానంగా సమాజంలో దూసుకెళ్తున్నటువంటి గొర్రెల శ్రీహర్ష చిరంజీవి సభా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అవధాన రంగంలోనే చాలా కష్టమైనది, అవధానిని ఇబ్బంది పెట్టేది నిషిద్ధాక్షరి. అన్నమరాజు ప్రభాకర్ గారిని పద్యబంది కవిగా అందరూ కీర్తించడం జరుగుతున్నది. సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. అన్నమరాజు ప్రభాకర్ రావు గారంటే మరెవరో కాదండి, అనతి కాలంలోనే నాన్నగారికి శిష్యత్వాన్ని పొంది, శిష్యత్వం అని చెప్పేదానికన్నా కూడా గురుత్వంగా నాన్నగారిని బయటికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. తక్కువ సమయంలో ఎక్కువ పుస్తకాలు రాసి నాన్నగారి గురించి సమాజంలోకి ఒక విస్తృతమైన ప్రచారం చేసిన వ్యక్తి. ఎవరు మరిచినా మరచిపోకపోయినా నాన్నగారి గురించి ఎప్పుడు ఎల్లప్పుడు ఏ చిన్న విషయంలో కూడా ప్రస్తావన వచ్చినా కూడా స్తుతిస్తూ నా గురువులను చెప్పుకునేటువంటి ఒకే ఒక వ్యక్తి ప్రభాకర్ రావు గారు.
సార్ మీ యొక్క ఆసనాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నామండి. అలాగే చిన్నవాడు అష్టావధాని సుసర్ల సుధన్వ. చిన్నవాడు అని ఎందుకన్నామంటే ఆశీస్సులే ఇవ్వాలి నాన్న చిన్నవాళ్ళకి ఎప్పుడు కూడా. ఎందుకంటే ఈ రోజు కాలంలో ఇప్పుడే మురళి అన్నయ్య గారికి నేను ప్రస్తావన చేస్తూ ఒక మాట అన్నా, వస్త్రేణ వపుషా వాచ విద్యయ వినయేన చ వకారై పంచవిర్యుక్తాన నరోనాయాతి గౌరవం అనేటువంటిది లోకంలో బాగా నడుస్తుంది. అయితే ఈ వస్త్ర విషయంలో వివాదం కూడా నడుస్తున్నది. ఎందుకంటే వస్త్రము బాగా ఉంటే గౌరవించబడుతున్నారు, మరి అదే వస్త్రము కనుక ఇప్పుడున్నటువంటి వేషధారణ ప్రకారంగా చూసుకుంటే ఇబ్బంది కూడా పడుతుంది. కానీ వస్త్రానికి దీనికి సంబంధం లేదు అన్నట్టుగా ఒక చక్కటి సన్నివేశం ఉందండి శివ కళ్యాణంలో. ఆ సన్నివేశం నేను తర్వాత సందర్భానుకూలంగా చెప్పడం జరుగుతుంది. సమస్య మన సుసర్ల సుధన్వ, ఆ తర్వాత దత్తపది మాచవోలు శ్రీధర్రావు గారు. మేము ఫోన్ చేసిన వెంటనే స్పందించి మాకు తప్పకుండా వస్తానని చెప్పినటువంటి వారు సభా వేదిక మీదకి వచ్చి ఆసనాన్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వర్ణన శ్రీమతి నరహరి సత్యభామ గారు, నాన్నగారి యొక్క శిష్యురాలు, మా అందరికీ ఇంట్లో అక్కయ్య లాంటి వాళ్ళు. అటు గుంతకల్లు కార్యక్రమం గురించి కావచ్చు, ఇటు పెనుగొండ కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, ఏ కార్యక్రమం జరిగినా ఎప్పుడు నేనున్నానని చెప్పి ముందుకు వచ్చేటువంటి అక్కయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే చెల్లై లక్ష్మీ మానస వర్ణన. ఈ మధ్యకాలంలో నవ్య సాహితీ సమితి వారు ఏ కార్యక్రమం చేసినా మానస చక్కగా కనబడుతుంది. చక్కగా తన యొక్క కంఠంతో అందరినీ ఆకట్టుకుంటూ చాలా తక్కువ సమయకాలంలోనే ఆశావాది సాహితీ కుటుంబం తరపునే కాకుండా వాళ్ళ నాన్నగారి పేరు మీదుగా స్థాపించబడినటువంటి దాన్ని నవ్య సాహితీ సమితి వారితో కలిసి చక్కగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఆచార్య ఫణీంద్ర గారి శిక్షణ మేరకు, ఓ రకంగా చెప్పాలంటే శిక్షణే అనాది. ఎందుకంటే అది శిక్షణ రెండు ఒకటే. జిల్లలముడి అమ్మవారు అంటారు, శిక్ష కూడా శిక్షణే నాన్న అంటుంది. ఓ రకంగా ఆచార్య ఫణీంద్ర గారు శిక్ష వేసినట్టుగానే వేస్తారు, కానీ అది శిక్షణ అవుతుందమ్మా. కాబట్టి సార్ దగ్గర నుంచి నేర్చుకుంటాం అంటే నీ జన్మ ధన్యమైనట్లే. మానసకు ఆశీస్సులు. చందోభాషణం శ్రీ చింతా రామకృష్ణారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్కి మేము ఫోన్ చేస్తేనే నాన్నగారి పేరు ఎత్తిన వెంటనే అసలు చాలా ఆశ్చర్యం అనిపించిందండి నాకు కూడా. ఇక రెండో మాట లేకుండా నాన్నగారే మాతో మాట్లాడుతున్నట్టుగా ఉంది అని చెప్పి మాట అనడం చాలా సంతోషాన్ని అనిపించింది. వీరందరూ ఏదో రకంగా అవధాన రంగంతోనో కవిత్వంతోనో కవితా దీనితోనో సంబంధం ఉన్నటువంటి వారు. కానీ కేవలం కొందరి పూర్వజన్మ సుకృతం అనేది ఒకటి ఉంటుంది. వారికి సజ్జన సాంగత్యం అనేటువంటిది ఏర్పడినప్పుడు వాళ్ళలో అనూహ్యమైన మార్పులు, వాళ్ళ జీవితంలో పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ ఏర్పడినటువంటి దాన్ని వదిలిపెట్టకుండా ఎవరైతే ఉపయోగించుకుంటారో వాళ్ళు అలా నడుచుకుంటూ ఒక గొప్ప స్థాయికి రావడం అనేది జరుగుతుంది. అలా చేసినటువంటి వ్యక్తుల్లో మాకు తెలిసి ఎక్కడో ఏదో చిన్న చిన్న పనుల కోసమో లేకపోతే నాన్నగారు బుక్స్ కోసమో డీటీపీ చేసుకోవడానికి అన్నట్టుగా మేము వ్యవహరించేటువంటి ఒక వ్యక్తి ఈ మధ్యకాలంలో చక్కగా పద్యాలు కావచ్చు, అంటే పుస్తకాలు డీటీపీ చేస్తూ కొన్ని రోజుల తర్వాత ఏమైపోయిందంటే భ్రమరకీటక న్యాయకం లాగా తను అలా మారిపోవాల్సి వచ్చింది. ఆశావాది ప్రకాశ్రావు గారి పుస్తకాలు ఏవైనా ఉన్నాయంటే ఎక్కువ వరకు 90% వరకు ప్రింట్ చేయబడింది ఏల్చాల నరసింహులు. ఏ కార్యక్రమం ఉన్నా సరే ఖచ్చితంగా ఆయన ద్వారానే జరిగేది, ఏ ఇన్విటేషన్ అయినా సరే ఆయన ద్వారా జరుగుతున్నది. ఇప్పుడు కూడా మీరందరూ కూడా చేస్తుంది అతని దగ్గరే. నాన్నగారి పుస్తకాలని విసుక్కోకుండా రాత్రి 11, 12 చాలా ఆశ్చర్యం ఏంటంటే ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర ఆయన రూముకి నాన్నగారితో పాటు చివరిసారిగా నేను వెళ్ళానండి. పోయినప్పుడు ఆ అబ్బాయి రూము జస్ట్ ఒక రూము, ఒక చిన్న కిచెన్, అందులో నాన్నగారికి ఆతిథ్యం, మళ్ళీ అక్కడ భార్య పిల్లలతో ఒక స్టవ్, ఒక చిన్న మంచం. ఆ మంచం ఏదంటే నాన్నగారి కోసమే. మరి నాన్నగారు వస్తే ఎలా ఉంటారు నరసింహులు, మీరు ఎక్కడ పడుకుంటాం? ఒకసారి ఆ కిచెన్లో మేము పడుకుంటామని నాన్నగారు ఏడుంటారంట. అంటే గురువు పట్ల ఎంత విశ్వాసము, ఎంత భక్తి అంటే అంత చిన్న రూములో ఆతిథ్యం ఇవ్వడానికి బంగ్లా అవసరం లేదండి, మనస్సు చాలు. సార్ మీరు ఉండండి చాలు. అలా కూర్చొని ఆ రూమ్ లో నేను చూసిన తర్వాత ఆశ్చర్యపోయి, నాన్న ఇక్కడ ఎందుకు ఉంటారు, మీరు మన పక్కనే ఉస్మాన్ యూనివర్సిటీనే కదా, ఇంకొద్ది ముందుకు వెళ్ళిపోతే అక్కయ్య గారు ఇల్లు ఉంది కదా అంటే, కాదరా ఇతను ఇచ్చేటువంటి ఆతిథ్యం వేరు. సరే నేను ఉన్నా, సాయంత్రం దాకా ఉన్నా. వాళ్ళ ఆవిడ కానీ వాళ్ళ పిల్లలు కానీ ఆ మాటలు కానీ వాళ్ళు చూపించిన ప్రేమాభిమానాలకి నిజంగా కూడా చాలా సంతోషం కలిగింది. నరసింహుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అవధానిని
ఎన్ని తికమకలు పెట్టాలో అన్ని తికమకలు పెట్టేటువంటిది అప్రస్తుత ప్రసంగం. ఎందుకంటే ప్రస్తుతం అయితే అందరూ ఏదైనా సరే మాట్లాడచ్చు, కానీ అప్రస్తుతమైన మాట్లాడాలంటేనే ప్రస్తుతంతో సంబంధం లేకుండా అప్రస్తుతం మాట్లాడుతూ ప్రస్తుతంతో సంబంధం ఏర్పరచుకోవాలి. అప్రస్తుత అలంకారం లాగా ఉంటుంది ఇది. సో అటువంటి అప్రస్తుత ప్రసంగానికి కంబదూరి షేక్ నబిరసూల్ గారిని వచ్చి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటాం. సార్ గారు అనంతపురంలో ఉండేవారు. పెనుకొండలో నాన్నగారితో పాటు అక్కడ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించేవారు. చాలా ఎక్కువగా కార్యక్రమాల నిర్వహణ కానీ ఈ రోజు కూడా మాకు ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల అనంతపురంలో ఏది నిర్వహించినా సరే ఖచ్చితంగా ఉండేటువంటి వ్యక్తి సార్ గారు. ఈ కార్యక్రమాన్ని సభా సంచాలకులు శతావధాని ఆముదాల మురళి గారు కొనసాగించవలసిందిగా కోరుకుంటూ, ఆశావాది సాహితీ కుటుంబం మీతో ఒకటి మీలో ఒకటి. మేము కార్యక్రమం చేయటము అంటే మనం చేయటమే, మేము చేయటం కాదు. అందులోనూ అన్నింటికి విశేషించి మాకు నాన్నగారు నేర్పింది ఒకటే పని. అది తప్ప ఏ రోజు మేము వేరే కార్యక్రమాలకు నాన్నగారు నేర్పించలేదు. ఎందుకంటే నవవిధ భక్తి మార్గాల్లో ఒక మార్గం సేవ. సేవే ముక్తి. జిల్లలమూడి అమ్మవారు కూడా అక్కడ నేను 17 సంవత్సరాలు పనిచేస్తే ఆమె చెప్పింది మేము చేసింది కూడా సేవ ఒక్కటే. అన్నం ఎవరైనా పెడతారు నాన్న, కానీ విస్తరెత్తగలిగేటువంటి వాడు నిజమైన భక్తుడు. అన్నం ఎవరైనా పెడతారు, కానీ విస్తరెత్తాలి కదా. భక్తి ఎవరికి ఉంటుందంటే వాళ్ళకు ఉంటుంది. భక్తిలో ఉన్నటువంటి వాళ్ళకి ఇదమిత్తంగా ఈ పని అని ఉండదు. పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఏది చేతనైతే అది చేయడం. అలా నాన్నగారు మాకు పనిలోనే భక్తిని, పనిలోనే తృప్తిని రెండింటినీ మాకు నేర్పించారు. కాబట్టి నాన్నగారిని ఒకసారిగా గుర్తు చేసుకుంటూ సభా కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించవలసిందిగా మురళి గారిని కోరుకుంటున్నాను.